అసమానుడైన వాడు అవమాన పరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచుము. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచుము. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువే నీ స్థితి చూచి అతిశయపడుచున్నా. సింహాల నీ ఎదుటే రింగివేయ నిలిచిన నాకయేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై. శత్రువు చేతికి నిన్ను అప్పగించడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచుము. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరపూర్ణుడే నీ కన్నీరు తుడుచుము. దేవుని వాక్యం చదువుదాం. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం ఇలా ఉంది. కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, దాసుడు తన యజమానుని గణపరచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియు అగు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమి అని మీరు అందరూ. ప్రభు ఈ వచనం మన ధ్యానం కొరకు మరోమారు ఆశీర్వదించి అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా పరమ తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన ఈ మంచి సమయాల కొరకై మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం.
ఈ 2 దినాలు ఈ మంచి కూడికలను మీరు మాకు అనుగ్రహించారు. నీ వాక్యము చేత మీరు మమ్మల్ని కలుసుకుంటున్నారు. మేము ఈ చోటికి మనుషుల మాటలు వినడానికి రాలేదు, అది మాకు నిష్ప్రయోజనం. నీ వాక్యములోంచి మీరే మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. కనికరించండి నాయన. నీ ప్రజలకు నీ మాటలు బోధించిన తరువాత నేను భ్రష్టుడును కాకుండానట్లు నాకు సహాయపడము. నా యొద్ద నుంచి నీ ప్రజలు నీ వాక్యమును విని వారు అవలంబించకుండా తమను తాము మోసపరుచుకునే దుస్థితి నుంచి మా ప్రియులను కూడా మీరు కాపాడండి. వాతావరణము, పరిస్థితులు, ప్రజలు అన్నీ మాకు ప్రతికూలంగా ఉన్నాయి. మాకు అనుకూలంగా ఉన్నది ఏదైనా ఉంటే అది మీరే ప్రభువా, మీకు స్తోత్రాలు. కనికరించుము. మరి నిన్నటి నుంచి నీ వాక్యాల చేత మీరు మమ్మలను కలుసుకుంటున్నందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని, నన్ను, ఈ ప్రజలను నీ చేతికి అప్పగిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నత నామంలోనే స్తోత్రాలు చెల్లించి మీకే ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభు నామంలో ప్రియులైన సహోదర సహోదరులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామాన్న శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ఈ 2 దినాల్లో మరి ఈ స్థలములో ఉండి దేవుని వాక్యంతో పరిచర్య చేసే అవకాశం నాకు కలిగించిన దేవునికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రేమతో నన్ను ఆహ్వానించిన దేవుని సేవకునకు, వారి కుటుంబానికి, సంఘమైన మీ అందరికీ నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సరే, సంతోషం. మీరెంతో సంతోషంతో, ఆసక్తితో ఆయన సన్నిధిలో ఉంటూ ఆయన మాటలు వింటున్నారు. మరి ఏదైతే విన్నామో అది మన ఆచరణలోనికి వస్తే అది ఎంతో ప్రయోజనకరం, అది మేలు కలిగిస్తుంది. మంచిది. ఇక నేను ఎక్కువ విషయాలు మాట్లాడకుండా చదువుకున్న వచనాన్ని మనం ఈ రాత్రి ధ్యానం చేస్తాం. ఈరోజు ఉదయం ఇదే వచనాన్ని మనం ధ్యానం చేసాం. మరోమారు ఆ వచనాన్ని చదువుకున్నాం. అందులోంచి మరి ఒక తలంపును మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనం ఉన్న సమాజానికి దేవుని భయం బొత్తిగా లేదు. ప్రస్తుతం మనం ఉన్న సమాజానికి దేవుని భయం బొత్తిగా లేదు. దేవుని భయం లేదు అని ఎట్లా చెప్పగలం అని అంటే, మనం ఉంటున్న ఈ సమాజంలో కనబడుతున్న అక్రమాలు, అన్యాయాలు, అవినీతి, అక్కడక్కడ జరుగుతున్న అత్యాచారాలు, ఇవన్నీ మనకేమి నేర్పిస్తున్నాయి అంటే ఈ సమాజానికి దేవుని భయం లేదు అని చెబుతున్నాయి. సరే, సమాజానికి దేవుని భయం లేదు, నేరం ఎవరిదంటారు? ప్రధానమంత్రిది నేరమా? ముఖ్యమంత్రిది నేరమా? లేకపోతే ఐఏఎస్ అధికారులది నేరమా? ఎవరిది నేరం అంటే మనం ఎవరి మీదో ఈ నేరాన్ని, నెపాన్ని మోపడం బైబిల్ కలిగి ఉన్న మనకు అది సమంజసం కాదు. ఎందుకంటే బైబిల్ వాక్యం కలిగి ఉన్న మనం ఆ నేరం ఎవరిదో సునాయాసంగా చెప్పగలగాలి. సమాజానికి దేవుని భయం లేదు, నేరం ఎవరి మీద ఉంటుంది అంటే క్రైస్తవ సంఘం మీద ఉంటుంది. ఎందుకంటే ఈ సంఘమును దేవుడు ఉప్పుగాను వెలుగుగాను చేశాడు. సారహీనమైపోయిన సమాజానికి సారం ఇవ్వగలిగిన ఉప్పే క్రైస్తవ సంఘం అని మత్తయి సువార్త 5వ అధ్యాయం 13, 14 వచనాలు బట్టి మనం తెలుసుకుంటాం. చీకటితో నిండిపోయిన ఈ లోకమునకు వెలుగును ఇవ్వవలసింది కూడా క్రైస్తవ సంఘమే. క్రైస్తవ సంఘం సారం కోల్పోతే సమాజం సారం కోల్పోయే ఉంటుంది. క్రైస్తవ సంఘం కలిగి ఉండవలసిన వెలుగు అది కలిగి ఉండకపోతే సమాజం కూడా వెలుగు కలిగి ఉండడం అది అసాధ్యమవుతుంది.
కనుక చుట్టూ ఉన్న సమాజానికి దేవుని భయం లేదు. నేరం ఎవరి మీద ఉందంటే క్రైస్తవ సంఘం మీద ఉంది. మరి సంఘానికి దేవుని భయం లేదు. ఈరోజు సంఘానికి దేవుని భయం లేదు అని దేని బట్టి చెప్పవచ్చు అంటే, ఈరోజు క్రైస్తవ సంఘంలో కనబడవలసిన పరిశుద్ధత అది కనుమరుగైపోయింది. ప్రేమలు అవి చల్లారిపోయినాయి. సాక్ష్యము అది అణగారిపోయింది. ఐకమత్యం అది ఆమడ దూరానికి పోయింది. సంఘముగా మనం కలిసి ఉంటున్నామే కానీ పరిశుద్ధత, ప్రేమ, ఐకమత్యము, సాక్ష్యము అనే ఈ విలువలతో కూడిన క్రైస్తవ జీవితాలు సంఘానికి లోపించినాయి. అందుచేత సంఘానికి దేవుని భయం లేదనే చెప్పాల్సి వస్తుంది. మరి సంఘానికి దేవుని భయం లేదు, నేరం ఎవరిదంటారు? దేవుని సేవకునిదా, లేక బాధ్యత గల సహోదరులదా, సహోదరులదా? ఎవరిది నేరం అని ప్రశ్నిస్తే మనం ఎవరి మీదనో నేరం మోపడం అది సమంజసమైన విషయం కాదు. ఎందుకనంటే సంఘం అంటే కొన్ని కుటుంబాల కలయిక కదా. సంఘానికి దేవుని భయం లేదు అంటే నెపం, నేరం కుటుంబాల మీద ఆధారపడి ఉంటుంది. కనుక సంఘానికి భయం లేదు, నేరం ఎవరిదంటే కుటుంబాలదే. మరి కుటుంబాల్లో కూడా దేవుని భయం ఉన్నట్టు కనబడడం లేదు. ప్రియులారా, కుటుంబంలో ఉండవలసినటువంటి ప్రియులారా ఆ విలువలు, కుటుంబ సంబంధమైనటువంటి ప్రామాణికాలు ఎప్పుడో మనం మర్చిపోయినాం. కనుక కుటుంబానికి కూడా దేవుని భయం లేదు. నేరం ఎవరిదంటారు? నాన్నదా నేరం, అమ్మదా నేరం, లేక అన్నదా నేరం, చెల్లిదా నేరం? ఎవరిది నేరం అంటే నేనంటాను ఆ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యక్తిది నేరమే. ఎందుకంటే వ్యక్తుల కలయికే కుటుంబం కదా. ఒక వ్యక్తికి దేవుని భయం ఉంటే అది కుటుంబానికి అంటుతుంది. ఒక కుటుంబానికి దేవుని భయం ఉంటే అది సంఘానికి అంటుతుంది. సంఘానికి దేవుని భయం ఉంటే సమాజానికి ఆటోమేటిక్గా వస్తుంది. వెనుక నుంచి వస్తాను. సమాజానికి దేవుని భయం లేదు, నేరం సంఘం మీద ఉంది. సంఘానికి దేవుని భయం లేదు, నేరం కుటుంబాల మీద ఉంది. కుటుంబాలకు దేవుని భయం లేదు, నేరము నా మీద ఉంది అని మనం ఎంచుకోవాలి. ఈ ఉపద్ఘాతం నేను ఎందుకు చెప్పాను అంటే, దేవుడు మలాకీ ద్వారా మాట్లాడుతూ ఇలాగంటున్నాడు, నేను మీ తండ్రినైతే, మీరు నా పిల్లలైతే, నేను మీ యజమానుడనైతే, మీరు నా దాసులైతే నాకు భయపడవాడెక్కడున్నాడు అని ప్రశ్నిస్తున్నాడు. ఉదయం ప్రశ్న నన్ను గణపరచువాడెక్కడున్నాడు అని, ఇప్పుడు ప్రశ్న నాకు భయపడువాడు ఎక్కడున్నాడని. కనుక దేవా, నాకు భయపడువాడు ఎక్కడున్నాడు అని మీరు అడుగుతున్నారు కదా. నీకు భయపడే మనిషిని ఇగో బేతేల్ ప్రార్థన మందిరంలో నేను కూర్చున్నాను అని చెప్పి దేవునికి మనం కనపరుచుకోగలిగితే నిజంగా మన ఆధ్యాత్మికంగా చాలా బాగున్నట్టు లెక్క. మరి ఎంతమంది దేవుని భయంతో మనం ఉన్నాము అని అనిపిస్తుందో సరే, ఎవరి సంగతి వాళ్ళమే చివరగా తేల్చుకుందాము. మనలో దేవుని భయం ఉంది అని అనిపిస్తే దేవునికి స్తుతులు చెల్లించి మన ఇళ్ళలకు వెళదాం. మనలో దేవుని భయం ఉన్నట్టు అనిపించడం లేదనుకోండి, ప్రార్థన చేసుకుని ప్రభు సహాయాన్ని కోరి ప్రభువా నీ భయము నాకు ప్రసాదించమని అడగడం అన్నా మనం నేర్చుకోవాలి. ఈ రెండు పనుల్లో ఏ పని చేయకుండా ఈ సాయంత్రం మీరు ఇళ్ళలకు వెళ్ళడం అది అంత సమంజసం కాదు అని మీరు సహోదరునిగా, దేవుని దాసునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. సరే రండి ప్రియులారా, నేను మీ తండ్రినైతే, పిల్లలైతే, నేను మీ యజమానుడనైతే, మీరు నా దాసులైతే నాకు భయపడువాడు ఎక్కడున్నాడు? ఇలా మీతో చెప్పనివ్వండి. తృప్తిని గురించి బైబిల్లో బోల్డంత బోధ ఉంది. అందులో ఒక 3 మాటలన్నా జ్ఞాపకం చేస్తాను. మొదటి మాట చూడండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. అక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, మీరు ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో మీరు తృప్తిగా ఉండండి. ఈ రోజున మనకే తెలుసు, బైబిల్ ఉన్న మనకు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అని తెలుసు. కానీ ధనాపేక్షతోనే ఈరోజు క్రైస్తవులంగా మనం చలామణి అవుతున్నాం. ఏముంటుంది వాక్యం? ధనాపేక్ష లేని వారై
మీకు కలిగిన దాంతో తృప్తిగా ఉండండి అంటే దేవుడు కలిగించిన దాంతో తృప్తి చెందడం మానేసి ఏదో కావాలన్న ధనాపేక్షతో మనం బ్రతుకుతున్నాం. ధనం ఏంటో చెప్తాను వినండి. ఒక ఊర్లో ఇద్దరు స్నేహితులు వారు వేరొక ఊరికి ప్రయాణం చేసి పోతున్నారట. వాళ్ళు పోతున్న ప్రయాణంలో మధ్యలో ఒక అడవిలో ప్రయాణం చేసి వెళ్ళవలసి వచ్చింది. వారిద్దరూ వెళుతుంటే ఒక సాధు, ఆయన కాషాయ వస్త్రాలు వేసుకున్న సాధుగారు పరుగు పరుగున వస్తున్నట్ట. వీళ్ళిద్దరూ, ఏమండి సాధుగారు ఏంటలా మీరు పరిగెడుతున్నారంటే, అమ్మో అక్కడ చంపేది ఉందండి, అమ్మో అక్కడ చంపేది ఉందండి అన్నట్ట. ఈ మూట పట్టుకొని ఇంటికి పోయి నువ్వు సగం నేను సగం పంచుకుందామని మూటను మధ్యలో పెట్టి అటొకడు ఇటొకడు గోతికాడ గుంటన కళ్ళ కూర్చున్నట్ట. ఆకలేసేస్తుంది. వాడు అన్నట్టు ఒరే ఆకలిస్తుంది, మరి భోజనం ఏదైనా పట్టణంలోకి వెళ్ళి తెచ్చుకుంటే ఒక ముద్ద తిని సాయంత్రం అయ్యే వరకు ఇక్కడ ఉండొచ్చు, నువ్వెళ్తావా నన్ను వెళ్ళమంటావంటే వాడు అన్నట్ట, సరే పో నువ్వే వెళ్ళిలే, ఇలా ఆహారం తీసుకురా అన్నాడు. సరే వెళ్తానులే అని చెప్పి వీడు వెళ్ళాడు. స్నేహితుడే కదా, నన్నే మోసం చేస్తాడు అనుకుని వీడు వెళ్ళాట. వెళ్ళగానే వీడు ఆహారం తినేశాడు. ముందు తిన్న తర్వాత స్నేహితుడికి పొట్లాం కడదామని అనిపించి, నేను ఆహారం పట్టుకెళ్తే ఇది తినేసిన తర్వాత ఆ మూటలో నాకు సగమిస్తాడు, ఆడ సగమించుకుంటాడా, మొత్తం అంతా మనమే లాగేస్తే పోలా అని చెప్పి వాడు కట్టించిన ఆహారం పొట్లాంలో కొంచెం విషం కలిపాడంట. పొట్లం కట్టించినాడు. వింటున్నారా లేదా? ఇప్పుడు అడవిలో కూర్చున్నోడు వాడేదో ఆహారం తెస్తే నేను తినేసిన తర్వాత ఆడికి ఇందులో సగం ఇచ్చి నేను సగం ఉంచుకోవాలా? లేదు లేదు, అట్లా కాదులే. ఆడొచ్చేసరికి నా దగ్గర ఉన్న కత్తిని కొంచెం బాగా సానబెడితే ఆడ ఆహారం తెచ్చాక నేను తినడం అయిపోయాక, లేకపోతే ఆహారం తెచ్చినప్పుడు ఒక పోటుపడి చంపేస్తే మొత్తం అంతా నాదే పొద్దని వీడు అనుకున్నాడంట. ఆడేమో విషం కలుపుతున్నాడు, వీడేమో ఎలాంటో బాగా చెప్తారు మీరు. వాడేమో విషం కలుపుతున్నాడు, వీడేమో కత్తి నూరుతున్నట్ట. సరే మొత్తానికి ఆహారం పట్టుకొని వచ్చి రాగానే, స్నేహితుడా నేను తినేశాను, నీ కొరకే ఆహారం తెచ్చాను అని దగ్గరకు వచ్చిస్తే వీడు కత్తితో ఒక పోటు పొడిచాడంట వాడిని. వాడు కింద పడ్డాడు. ఇక ప్రాణం పోయే పరిస్థితి రాగానే వాడు జ్ఞాపకం చేసుకున్నట్ట. సాధుగారు ఏమన్నారు? చంపేది అక్కడ ఉందన్నారు. అదే గాని మా మధ్యలోకి రాకపోయి ఉంటే నా స్నేహితుడు నన్ను చంపునా, ఈ డబ్బు నిజంగా చంపేదే అనుకుని వాడు ప్రాణం విడిచినాడట. వీడు అనుకున్నాడు, అబ్బా వీడు చచ్చాడు, మూటంతా నాదే అనుకుని ఆహారం పొట్లాన్ని తీసి ఒక్కొక్క ముద్ద తింటున్నాడు. ముద్ద లోపలికి వెళ్ళగానే కళ్ళు తిరుగుతున్నాయి. ఏమండి, నోట్లోంచి రక్తం వస్తుంది, ముక్కులోంచి రక్తం వస్తుంది. వీడికి అర్థమైందంట, వీడు విషం కలిపి తెచ్చాడు వీడిని చంపడానికి. అయ్యో సాధుగారు ఎంత ఖచ్చితమైన మాట చెప్పారు, చంపేది ఎక్కడ ఉందని. ఇదే గాని మా మధ్యలోకి రాకపోయి ఉంటే నేను చచ్చుందునా, నా ఫ్రెండ్ నన్ను చంపునా అనుకుని ఈడు చచ్చాడంట. అర్థమైంది ఇప్పుడు? డబ్బేంటి? గట్టిగా చెప్పండి, డబ్బేంటి? గట్టిగా చెప్పండి, డబ్బేంటి? అయితే డబ్బును ఎలా వాడుకోవాలని అంటే, డబ్బును ఒక మంచి బానిసగా వాడుకొని పనిచేయని నీ కింద. కానీ డబ్బు నీ మీద యజమాని అయితే చెడ్డ యజమాని అయిపోతుంది. డబ్బును మంచి బానిసగా వాడుకో పర్వాలేదు. డబ్బును ఒక యజమానిగా పెట్టుకున్నావు అనుకో, ఆ డబ్బును చెడ్డ యజమాని చాలా కీడు తెచ్చిపెడుతుంది. అందుకని పౌలు తిమోతితో చెప్తున్నాడు, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అన్నాడు. అందుకని మీరు ధనాపేక్ష లేని వారై కలిగిన వాడితో మీరు సంతృప్తి కలిగి బ్రతకండి అన్నాడు. ఇదొక మాట. రెండో మాట చెప్తాను వినండి. బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గరకు సైనికులు వచ్చి ఇట్లా అన్నారు, అయ్యా నువ్వు మారు మనసుకు తగిన ఫలం ఫలించమంటున్నావు, ఏం చెయ్యాలో మాకు కొంచెం చెప్పరాదా అని అంటేను ఆయన ఇట్లా చెప్పాడు. లూకాసు వార్త 3వ అధ్యాయం 14వ వచనం ఉంటుంది. లూకాసు వార్త 3వ అధ్యాయం 14వ వచనం. అక్కడ ఏం చదువుతామో తెలుసా అండి? వినండి. ఎవరి మీద అపనింద వేయకయు, ఎవరిని బాధ పెట్టకయు, మీ జీతములతో మీరు ఎట్లుండాలమ్మా? సంతృప్తి కలిగి ఉండండి. ఈ రోజున మన దేశంలో ముఖ్యంగా గవర్నమెంట్ వారి వలన లేదా వారి పనుల వలన వచ్చిన జీతాలతో తృప్తి లేకనే కదా వీళ్ళు బెంచీల కింద చెయ్యులు పెట్టేది.
అవునా కాదా చెప్పండి? హాస్పిటల్ లోపలికి వెళ్ళి మా పేషెంట్ని చూసొస్తాం బాబు, కొంచెం లోపలికి పోనిస్తామని హోంగార్డ్ని అడిగితే 20 కొట్టు అంటున్నాడు. ఏం కొట్టాలంట? 20 కొట్టంటే 20 రూపాయలు వదులుతానంటున్నాడు వాడు. ఎంఆర్ఓ గారు సర్టిఫికేట్ మీద సంతకం చేశారు. బాబు బిల్లబంట్రోత్ గారు సీల్ అయ్యండి సార్ ముద్ర, లేకపోతే సర్టిఫికేట్ చల్లదు, స్టాంప్ వేయండి అని అంటే 50 ఇచ్చుకో అంటున్నాడు ఆయన. అరే ఫిజిక్స్ రికార్డు రాశాను, కెమిస్ట్రీ రికార్డు రాశాను, బాటనీ రికార్డు రాశాను, జువాలజీ రికార్డు రాశాను, లెక్చరర్ గారు సైన్ చేశారు, బాబు అటెండర్ స్టాంప్ వేయవయ్యా అంటే ఇచ్చుకో 100 రూపాయలు అంటున్నాడు ఈయన. వింటున్నారా లేదా? వీళ్ళకి జీతాలు రావడం లేదా? వస్తున్నాయి, కానీ జీతాలతో తృప్తి లేక ఏం చేస్తున్నారు వీరు? లంచాలు తీసుకుని బ్రతికినోడు ప్రశాంతంగా పడుకోలేడు. తెలుసా మీకు? లంచాలు తీసుకుని బ్రతుకుతున్నోడికి ఎటువైపు నుంచి ఏసీబీ వాళ్ళు వస్తారో నా సంగతి ఎవరికైనా తెలిసిపోతుందేమో. అందులోకి ఈ మధ్య ఈ డివైస్ వచ్చిన తర్వాత ఎవడు షూట్ చేసేస్తున్నాడో అన్న భయానికి ఎక్కడ వద్దు కానీ అక్కడ పెట్టి వెళ్ళిపోంటాడు. నా చేతికి ఇచ్చినట్టు ఇవ్వద్దు, నువ్వు అక్కడ పెట్టి వెళ్ళిపో, చూసుకుంటా నేను అంటాడు. ఎందుకంటే వీడు చేతిలో పెట్టినట్టు కనబడితే ఎవడైనా షూట్ చేస్తే అయిపోయింది, వీడి సంగతి ఉద్యోగం ఎగిరిపోతుంది. ఇంత భయం ఉన్నా కానీ మళ్ళీ మనుషులు చేసే పనేంటో తెలుసా? ఇవ్వండి ఇచ్చిన జీతాలతో సంతృప్తి లేక ఈ దేశంలో, మన దేశంలో అందరూ లంచగొండులుగానే మారినా. వింటున్నారా లేదా? ఏమంటున్నాడు బాప్తిస్మిచ్చి యోహాను? ఎవరిని బాధ పెట్టకయు, ఎవరి మీద అపనింద వేయకయు మీ జీతములతో మీరు సంతృప్తి కలిగి బ్రతకండి. సంతృప్తి కలిగి ఉన్నవాడు దేవుని భయం ఉన్నవాడు. అపోస్తలుడైన పౌలు తన అనుభవాన్ని ఒక చోట ఇలా రాశాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:11 ఉంటుంది. అక్కడ ఏమన్నాడు తెలుసా? నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, సంతృప్తిగా జీవించడం నేర్చుకుందాం. పౌలు జీవితంలో కలిమి తెలుసంట, లేమి తెలుసంట. పౌల జీవితంలో ఒంటెను ఆయన దిగంబరగా ఉండే రోజులు ఆయనకి తెలుసు. కడుపు నిండా ఉండడమో తెలుసు, తన కడుపు కాలడమో తెలుసు. ఏ పరిస్థితుల్లో దేవుడు ఉంచినా ఆ పరిస్థితుల్లో సంతృప్తిగా ఉండడం నేర్చుకున్నాడు. కానీ అతని దగ్గర సనుగులు లేవు, కంప్లైంట్స్ లేవు. ఏం దేవా ఇదేనా నువ్వు నాకు ఇచ్చింది అని కంప్లైంట్ చేస్తున్నామంటే మనకు దేవుని భయం లేదన్నమాట. ఏది నీకు అవసరమో, ఎంత నీకు అది అవసరమో దాన్ని ఆయా సమయాలకు ఇచ్చే దేవుడు ఇస్తూ ఉంటే ఇదేనా నువ్వు ఇచ్చింది, వాళ్ళకి అది ఇచ్చావు నాకేది ఇవ్వలేదు అని సనుగుతున్నామంటే మనకు దేవుని భయం ఉన్నట్టు ఎట్లవుతుందండి? యెహోవా యందల భయభక్తులు జీవ సాధన బ్రతుకుతాడంట. తృప్తి దేవుని భయమునకు ఒక రుజువు. అమ్మా వింటున్నారా? ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఏమంటే ఎదురింటి అమ్మగారు ఎవరో కూర పెట్టిందంట. మన విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో దీన్ని పోరట అంటారుగా, పొరిగమ్మ పోరట పెట్టిందంట. నువ్వు తినేచ్చు కదా మహాతల్లివి. ఈమె తినకుండా భర్త తింటే సంబరపడతాడని భర్త కొరకు ఉంచిందంట కూరంతా. ఇతగాడు రాగానే వడ్డం చేస్తే కూర కొంచెం రుచిగా ఉందేమో 6 ముద్దలు లోపలికి ఎగరవేసి బ్రేవ్ అంటూ పొట్టపాముకొని అన్నాడు, ఏంటి కూర మన ఇంట్లో వండినట్టు లేదే అన్నాడు. తెలిసిపోతాయి కదా రుచులు. ఏంటి కూర మన ఇంట్లో వండినట్టు లేదే అన్నట్ట. అవునండి, ఎదురింటే సుబ్బమ్మ గారు వండి పెడితేను మీరు ఇష్టపడి తింటారని మీ కొరకు ఉంచాను అందట పాప అమాయకురాలు. అప్పుడు ఇతగాడు అంటాడు, అబ్బా సుబ్బమ్మ గారు ఎంత బాగుండారో, నీ ముఖానికి ఎప్పుడైనా ఉండడం వచ్చా? చూసారు అసంతృప్తి. భార్య వంటకం మీద ఏమొచ్చింది? అసంతృప్తి వచ్చి, అబ్బా సుబ్బమ్మ గారు ఎంత బాగుండారో, నీ ముఖానికి ఎప్పుడైనా వండడం వచ్చా అని సనుగుతున్నాడు ఇతగాడు. నాకు తెలియక అడుగుతానండి, నీకు పెళ్ళైన నాటి నుంచి ఈ రోజు వరకు ఏ సుబ్బమ్మ వచ్చి వండి పెడితే రోజుకి 3 పూటలు తిని దెమ్మకొక్కలా బలిసేవరా దెబ్బోడా నువ్వు? రోజు సుబ్బమ్మ ఏమైనా వచ్చి వండి పెడుతుందా? నీ భార్య కదా, నీకు ఏది రుచిగా ఉంటుందో, ఏది తింటే నీకు ఆరోగ్యమో తెలుసుకొని మరి చక్కగా నీట్గా చేసి పెడుతుంటే 3 పూటల మస్తు మెక్కి ఇప్పుడు అబ్బా సుబ్బమ్మ గారు ఎంత బాగుండారో నీ ముఖానికి ఎప్పుడైనా వండడం వచ్చా? ఏంటిది? అసంతృప్తి.
భార్య వంటకం మీద వచ్చిన అసంతృప్తి కారణం పురుగమ్మ వంటతో పోల్చినాడు అమ్మగారి వంటను. కంపారిజన్ డిస్సాటిస్ఫాక్షన్ తెస్తుంది. ఎవరితోనో నిన్ను పోల్చుకోవద్దు, నువ్వే వాళ్ళు వాళ్ళే. ఎవరితో నేను పోల్చుకోవడం మొదలు పెట్టావనుకో అసంతృప్తి వస్తుంది. దేవుని భయము లేని బతికించిన మనిషిగా నిన్ను చేసేస్తుంది. మగాళ్ళకే ఉంటది ఏంటి అసంతృప్తి? వీళ్ళ సంగతి చెప్పవద్దు, బాధపడతారు పాపం. వీళ్ళ గురించి కూడా ఒక మాట చెప్తానే. ఏమండి ఈవిడ గారు భర్త దగ్గరికి వచ్చి అంటుందట, ఏమండి ఎదురుంటే సుబ్బారావు గారు అడగ్గానే ఉప్పాడ కంచిపట్టు చీర తెచ్చారండి, అడగ్గానే మెడలో కాసుల పేరు వేసాడండి, ఆమె అడిగిందో లేదో గోడ కంటుకున్నంత పెద్ద టీవీ తెచ్చినారండి, మీరు ఉన్నారెందుకు ఈ డొక్కిచ్చారు, ఇందులో తెలుపు నలుపు ఏ రంగు కనబడదు, నే అరపే కట్టుకున్నాను, నిన్ను నే అరపే కట్టుకున్నాను, వంటగదులు నెత్తులు కొట్టుకుంటారు ఇల్లు, నేరపై కట్టుకున్నావు ఇన్ని అంటే నువ్వు ఇండైరెక్ట్ ఏమంటున్నావు తెలుసా? నీకంటే ఆ సుబ్బారావే నయం, నేరకపోయి నేను పెళ్ళాడాను కానీ ఆ సుబ్బారావుని పెళ్ళాడితే ఎంత బాగున్నా అని ఇండైరెక్ట్ గా చెప్పడమే కదా. అది ఎంత అవమానకరమైన మాట అది. నెత్తులు కొట్టేసుకుంటారండి వంటగది, నేను అరపే చేసుకున్నాను ఇన్ని, నేను అరపే చేసుకున్నాను ఇన్ని. ఇది మీ అసంతృప్తి. అరే దేవుడు ఎలాంటి భర్త నీకు మేలో, అతను సంపాదించినోడో సంపాదన తక్కువైన వాడు అతనే సరైన వాడని ఎరిగి దేవుడు ఆ అబ్బాయిని నీకు భర్తగా ఇస్తే నేరకపోయి పెళ్ళాడైన వీడిని అని నెత్తుకొట్టుకుంటున్నామంటే నీ పెరిమిటి విషయంలో నీకు అసంతృప్తి వచ్చింది. ఎవరితోనూ నీ భర్తను పోల్చొద్దు. కంపారిజన్ అది డిస్సాటిస్ఫాక్షన్ లోకి లాగేస్తుంది. ఎవరితోనో మనం పోల్చుకుంటే మన అసంతృప్తిలోనికి మనం లాగేస్తుంది. సంతృప్తిగా ఉండేవాడు స్తుతించగలుగుతాడు, సంతృప్తి లేనివాడు సనుగుతూనే బతుకుతాడు. గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. ఏంటండి? సంతృప్తిగా ఉన్నవారు స్తుతిస్తూనే బతుకుతారు, సంతృప్తి లేని వారు చెప్పండి సనుగుతూనే బ్రతుకుతారు. ఇది వద్దండి మన జీవితంలో. నేను ప్రేమతో మీ సోదరునిగా మనం చేస్తున్నాను. నీ లోపల దేవుని భయం ఉంటే దానికి ఎవిడెన్స్, దానికి గుర్తు ఏమిటి, రుజువు ఏమిటి అంటే నువ్వు తృప్తిగా జీవిస్తావు. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేను నేర్చుకున్నాను. దేవుడు ఇదే ఇచ్చాడు, ఇదే చాలు, వేరొకటే నాకు వద్దు అనుకున్న బ్రతకడం నేర్చుకున్నప్పుడే మన ప్రియులు సంతృప్తిగా ఉన్నామని లెక్క. అలా సంతృప్తిగా ఉన్నప్పుడే మనలో దేవుని భయం ఉందని లెక్క. ఒకటి చెప్పాను, ఏంటిది? తృప్తి. దేవునికి భయపడేవారు తృప్తిగా జీవిస్తారు ఒక మాట. ఇంకా ఏదో అసంతృప్తితో ఉన్నామనుకో నీకు దేవుని భయం లేదని లెక్క. ఏదైనా అసంతృప్తితో ఉన్నామనుకో నీకు దేవుని భయం లేదని లెక్క. మొదటి చెప్పాను. రెండో చెప్తాను రండి. దేవుని భయమునకు రెండవ రుజువు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చదువుతాను చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక చెప్పండి దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకు ఆత్మ కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకుందాము. దేవునికి భయపడేటువంటి వారి జీవితంలో పరిశుద్ధత సంపూర్తి చేయబడుతుందంట. అంటే పరిశుద్ధంగా జీవిస్తారు. అమ్మా వింటున్నారా ఈ మాట? దేవునికి భయపడేవారు పరిశుద్ధంగా జీవిస్తారు. పొతీఫరు భార్య దగ్గర నుంచి యోసేపు పారిపోవడానికి కారణం ఏంటో చెప్పండి. యోసేపు నీ దేవునికి భయపడేవాడను, నేను దేవునికి భయపడేవాడను అన్నాడు. కానీ జారత్వాన్ని ఎదిరించండి అల్లా, జారత్వంతో పోరాడండి, పారిపోండి. జారత్వం ముందు నిలబడకండి, జారత్వంతో మీరు యుద్ధం చేయకండి. అదొక గుద్దిందంటే మీరు రింగులో కిందపడి చేస్తారు. మీరు సాతానుతోనైనా పోరాడొచ్చేమో గాని, సాతాన్నైనా ఎదిరించవచ్చు గాని జారత్వంతో ఎదిరించడం అయ్యే పని కాదు. పారిపోండి. కనుక దేవుని భయపడేటువంటి యోసేపు, వినండి ప్రియులారా, పరిశుద్ధతను సంపూర్తి చేసుకున్నాడు. పాపం తన కాళ్ళ వరకు వస్తే ఈ పాపం చేయలేనని పారిపోతా ఉన్నాడు. ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతాను, నీ లోపల పరిశుద్ధత పవిత్రత అని గుర్తు కనబడితే దేవునికి స్తోత్రం, నీవు దేవునికి భయపడవాడవని చెప్పచ్చు. నేను ఒక స్థలంలో ఇట్లనే వాక్యం చెప్తున్నా. అమ్మ వింటున్న ఆ మందిరంలో మగాళ్ళేమో
ఇటువైపు కూర్చుంటారు, ఆడాళ్ళేమో ఇటువైపు కూర్చుంటారు. సరే, నేను వాక్యం చెప్తూ నా మాయిదారు రోగం మీకు అర్థమై ఉంటుందిగా. నా కళ్ళు మూసుకొని వాక్యం చెప్పడం రాదు. దాదాపు అందరి వైపు చూస్తానే వాక్యం చెప్తుంటా. నేను వాక్యం చెప్తుంటే ఆ ముందు లైన్లో కొంతమంది కుర్రగాళ్ళు తెగ రాసేసుకుంటున్నారు. నాకెవరైనా రాసుకున్న వాళ్ళు కనబడితే ఉపయోగించుకుంటారు, మళ్ళీ ధ్యానం చేస్తారని ఒక్కొక్క రెఫరెన్స్ 1-2 సార్లు చెప్తుంటాను. ఎందుకంటే రాసుకుంటున్నారు కాబట్టి. నేను 1-2 సార్లు రెఫరెన్స్లు చెప్తున్నాను. భలే రాసుకుంటున్నారు. ఆ మొదటి లైన్ ఉన్న కుర్రగాడు ఏదో రాసుకుని వాడు కాగితాన్ని ఇలా వెనక్కి అందించాడు. ఇది వాక్యం రాసుకుంటే వెనక్కి అందించాడబ్బా అని అనుమానం వచ్చింది. సరే, కొంచెం అట్లా కళ్ళు వేసాను, వాక్యం చెప్తుంటే మళ్ళీ వాడేదో రాసి మళ్ళీ ఈడికి ఇచ్చాడు. ఓహో, ఇది వాక్యం అయ్యి ఉండకపోవచ్చు అనిపించింది మనసుకి. అనిపించి అయినా ఇంకా కళ్ళోటే పెట్టా. మళ్ళీ వీడేదో రాశాడు, మళ్ళీ వాడికి అందించాడు. వాడు తీసుకుంటున్నప్పుడు నేను చూడడం గమనించి వాడు నెమ్మదిగా కాగితం ఇట్లా నిలిపేశాడు, కనబడతా ఉంది. నా ప్రసంగం అంతా ముగించి ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకోండి అన్నాను. అనగానే అందరూ కళ్ళు మూసుకున్నారు. కానీ వెనకరోడు లేచి మధ్యనుడు అడుగుతున్నాడు, ఇవ్వరని. ఆడిపట్ల కాగితం నిలిపేశాడు కదా, ఇంకేం ఇస్తాడు వాడు. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచండి, కళ్ళు మూసుకోండి, మోకరించండి అంటే అందరూ తల్ల వంచి కళ్ళు మూసుకొని మోకరించాడు. ఈడు ఒక్కడు లేచి అలాగెళ్ళి కిటికీలోంచి ఆ కాగితం పడేశాడు. నేనే చూసా. అక్కడ పాస్టర్ గారికి అన్న మీరు ప్రార్థన చేయండి, 1 నిమిషం నేను వస్తాను అని చెప్పి ఈయన ప్రార్థన నడిపిస్తున్నారు. దేవుని సేవకుడు అలా బయటికి వెళ్ళి అలా కిటికీ దగ్గరికి వచ్చి మొత్తం అంతా కాగితాలు వెతికారు. కాగితం దొరికింది, నిలిపేసిన కాగితం అది దొరికింది. సరే, మొత్తానికి తీసి చదివా. వింటున్నారు మీరంతా? ఆ కాగితంలో మొదటి లైన్ ఈడేమి రాశాడంటే, మొదటోడు ముందు లైనోడు, ఒరే ఝాన్సీ చర్చికి వచ్చిందా? ఆ ఝాన్సీ దాని గోలంది వీడికి, నాకు అర్థం కాదు. వీడి కింద రిప్లై రాశాడు, తెల్ల పరికిని తల మీద వేసుకుంది చూడలేదా? మూడో లైన్ ఈడేం రాశానంటే, మన వీధిలోకి వచ్చిన ఒరియా వాళ్ళ ఇంట్లో ఉన్న తెల్లది నాదే, నల్లవి 2 నీవే అన్నాడు. దానికి రిప్లై పెట్టలేదు. అది నాకు అర్థం కాల. సరే, కాగితం పట్టు మొన్నటి వరకు ఉండేది, నా పర్సులోనే ఉండేది ఆ కాగితం. ఈ మధ్య పడేసా. మొత్తం లోపలికి వచ్చి పాస్ గారు ఇద్దరు ఉండమనండి, వాళ్ళ పేరెంట్స్ని కూడా ఉండమనండి అన్నాను. ఎందుకు బ్రదరు అంటున్నాడు. ఉండమని చెప్పండి, మాట్లాడాలన్నాను. సరే, ఆయన పిలిచారు, వాళ్ళంతా ఉన్నారు. సరే, అందరు వెళ్ళిపోయిన తర్వాత మరే తమ్ముళ్ళు ఏంటా మీరు రాసుకుంటున్నది చెప్పండి అన్నాను. ఈ మొదట్లో అయినోడికి మన కంట్లో పడ్డాడని తెలియగాడు దబాయించేస్తున్నాడు. మసిపూసి మారడకాయ చేయడంలో మనోళ్ళు మహాదిట్టలు కదా, వాడు దబాయించేస్తూ నీమేం రాయలేదని అంటున్నాడు. అవన్నీ వద్దురా బాబు, నువ్వు రాసి ఆడికి ఏది ఇచ్చావు, ఆడ రాసి నీకేది ఇచ్చాడు, నువ్వేదో రాసావు, తెలుసు నాకు ఆ సంగతి, చెప్పరా ఏం రాసావంటే వెనకలోడు అంటాడు, అన్న నేనేం రాయాలనుకోలేదని ఇటు రాసిన రిప్లై పెట్టానన్న, ఒకటే రిప్లై పెట్టానన్న అన్నాడు. సరే చెప్పరా బాబు ఏంటా ఝాన్సీ ఎవర్రంటే, ఆ ఊరి కొత్తగా ఆర్ఐ గారు వచ్చారు, వాళ్ళ అమ్మాయి ఇంట. అమ్మాయికి ప్రభు అంటే ఇష్టం, చర్చకు వస్తుంది. ఇప్పుడు ఆ పిల్ల మీద వీళ్ళు చాటింగ్లు ఏంటండి? అదంతా ఆర్ఐ గారు తెలిస్తే వాళ్ళ పిల్లని మందిరాన్ని పంపిస్తారా? వీళ్ళు పాడు బుద్ధులతో దేవుని సందులో కొంతమంది లేకుండా చేస్తున్న పనులు చేస్తున్నారు కదా యవనస్తులు. సరేలే, దానికి రిప్లై ఈడు పెట్టాడు, అది అర్థమైంది. కానీ మీ వీధిలోకి వచ్చిన ఒరియా వాళ్ళ ఇంట్లో ఉన్న తెల్లది నాదే, నల్లవి 2 నియమం ఏంటమన్నాను నేను. కుక్క పిల్లడ పంది పిల్లలు అని. ఆడేం కాదట, వాళ్ళ ఇంట్లో 3 ఆడపిల్లలు ఉన్నారట. తెల్ల పిల్ల ఈడు తీసుకుంటాడట, నల్ల పిల్ల వద్దని ఈడు తీసుకోమంటున్నాడు. నేను పంది పిల్లల పంచుకోవడానికి. వీళ్ళు ఎక్కడికి వచ్చున్నారండి చెప్పండి? ఎక్కడికి వచ్చున్నారమ్మా? దేవుని మందిరంలో. ఏం వింటూ కూర్చుంటున్నారు? వాక్యం వింటూ కూర్చుంటున్నారు. ఇప్పుడు మీరు చెప్పండి, పరిశుద్ధతకు మూలమైన దేవుని భయం వీళ్ళ హృదయంలో ఉందంటారా? ఈ రోజున చాలా మంది దేవుని పిల్లల జీవితాల్లో దేవుని భయములో పెంచి పరిశుద్ధత కూర్చున్నటువంటి ఆకలే లేకుండా పోయింది. నా ఆలోచనల్లో, నా ఆశలలో, నా ఆచరణలో అది పవిత్రత ఉండాలి అన్న మంట ఎగిరిపోయింది. నేను భక్తి నేర్చుకునే రోజుల్లో ఒక చిన్న ఆ వాల్ పోస్టులు చూసేసామనుకోండి పొరపాటున, ఏమంటే అన్నయ్యల దగ్గరకు వచ్చి అన్న వాల్ పోస్ట్ చూశానన్న అసహ్యమైన దృశ్యం అన్నట్టే మరమసిపోందో కూర్చో ప్రార్థన చేయి, ఒప్పుకో ఈ పాపాన్ని అనేవాళ్ళు మా పెద్దోళ్ళు.
ఆ రోజుల్లో ఒక చిన్న అశ్లీలమైన దృశ్యం వాల్ పోస్ట్ లో కనబడితే పరిశుద్ధ పోయిందిరే అన్న భయం వచ్చింది. కానీ ఈరోజు చేతిలో పెట్టుకొని తిప్పుకుంటా అశ్లీలమైనవి చూసుకుంటా పవిత్రంగా ఉన్నామని ఎట్లా అనుకుంటున్నారండి క్రైస్తవులు? ఇంటర్నెట్ లోంచి ప్రవాహాలుగా పుంకాలుగా వచ్చేస్తుంది డివైస్లోనికి. వింటున్నారా లేదా? సైతానుకు మన మీద ప్రేమ ఎక్కువయ్యి మన ఆలోచనలు, మన ఆశలు పాడు చేయడానికి, మన మనసు, మన హృదయం పాడు చేయడానికి, వాడు మనం చెడగొట్టడానికి వాడు తయారు చేసింది ఒకటి ఉంది. దాని పేరే వెండి తెర. మా రోజుల్లో వెండి తెర అంటే సినిమా. అక్కడికి వెళ్ళి 2.5 గంటలు కూర్చొని చూడలేక వీలు వదిలిన గాలి వాళ్ళు పీల్చుకొని, వాళ్ళు వదిలిన గాలి వీళ్ళు పీల్చుకొని తలకాయ నొప్పి వస్తుందని సినిమాకి వెళ్ళడానికి కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు మనుషులు. సైతానికి మన మీద ప్రేమికి, అయ్యో పాపం వెండి తెర ముందుకు రాలేకపోతున్నారా, మీరేం బాధపడకండి, నేను బుల్లితెర కనిపెట్టాను, ఇంట్లో పెట్టి చూసుకోమన్నాడు. ఏంటది? సెల్ ఫోన్ కాదు తమ్ముడు, టీవీ. బుల్లితెర అంటే టీవీ. ఇంట్లో కూర్చొని బుల్లితెర దగ్గర కూర్చొని మన మనసు, మన హృదయాలు పవిత్రం అపవిత్రపరచుకోవడం కష్టమైపోతుందంటే వాడికి, సరే మీరు వెండి తెర దగ్గర రాలేకపోయారు, బుల్లితెర ఇచ్చాను, బుల్లితెర ముందు కూడా కూర్చోలేకపోతున్నారు, మీరు ఏం బాధపడకండి, మీ మీద నాకు చాలా ప్రేమ ఎక్కువని ఇగో చిట్టి తెర తయారు చేశాను, చేతిలో పెట్టుకొని చూసుకోమన్నాడు. ఇప్పుడు ఏం దొరికింది చేతిలోకి? చిట్టి తెర. తిప్పుకుంటున్నాడు అంతే. ఒక తండ్రి కొడుకు దగ్గరకు వచ్చి అన్నట్ట, ఒరే అబ్బాయి, మన ఇంటికి వాచ్మ్యాన్ పెట్టాను కదా, ఈ నెల నుంచి వాచ్మ్యాన్ తీసేస్తున్నాను అన్నట్ట. ఏంటి ఆడి, మరి కాపలా ఎవరుంటారు ఆడి, వాచ్మ్యాన్ లేకపోతే మన ఇంటికి అన్నాడు వీడు. నువ్వు ఉన్నావుగా, సెల్ ఫోన్ పట్టుకొని రాత్రి కూర్చున్నావు, ఇక వాచ్మ్యాన్ ఎందుకురా మనకి? మీకు అర్థం కాల? అర్థమైందా అండి? ఈ వాచ్మ్యాన్ ఎందుకురా మన ఇంటికి? సెల్ ఫోన్ పట్టుకొని రాత్రంతా కొంతమంది దొంగ కూతురు, దొంగ కొడుకులు ఉంటారు, వీళ్ళు దుప్పటేసేసి లోపల పెట్టు. మనమేమో చదివేసుకుంటున్నారు అనుకుంటా, ఒత్తిదే. వీళ్ళు చదివిందేమీ లేదు. పడుకున్నారు అనుకుంటా, పడుకున్నది కూడా లేదు. దుప్పటే ముసిగేస్తున్నా, లోపలేమో సెల్ ఫోన్ పెట్టుకొని ఆ స్థలంలో పడుతుండగా వీళ్ళు మనసును పాడు చేసుకుంటున్నారు, ఆరోగ్యమో దెబ్బ తీసుకున్నారు. అయినా అర్థం కావట్లేదు మన పిల్లలకి. అమ్మ, అర్థమవుతుంది నేను చెప్పింది? దేవుని భయం ఉంటే పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటాం. ఒక కాలంలో వెండి తెరకి అపవిత్రమైపోయాం అనుకున్నాం, బుల్లితెర వచ్చింది. ఈ బుల్లితెర ముందు కూర్చొని మనసు అపవిత్రపరుచుకుంటున్నామని ఏడ్చారు కొంతమంది భక్తులు. అది కూడా పోయింది. ఈరోజు చిట్టి తెరతో మన జీవితాలు అపవిత్రపరుచుకునే బ్రతుకుతున్నాం ఈ రోజున. కనుక నా సోదరి స్నేహితులారా వినండి, దేవుని భయపడేవారు పరిశుద్ధతను సంపూర్తి చేసుకుంటారు. వారి మాటలు, వారి ఆలోచనలు, వారి ఆశలు పవిత్రత కొరకు ఆరాటపడతాయి. అటువంటి రుజువు కనబడితే మనకు దేవుని భయం ఉన్నట్టు లెక్క. దేవుని భయం ఉంటే సంతృప్తి, దేవుని భయం ఉంటే పరిశుద్ధత. 2 చెప్పాను, 3 చెప్తాను రండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోబు గ్రంథం 1వ అధ్యాయం, వింటున్నారు కదూ, 8వ వచనం ఇలా రాసి ఉంది. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు యథార్థవర్తనుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడు ఎవడునూ లేడు. ఈ మాటగా సాతానుడు కూడా కాదు అనలేకపోయాడండి. యోబు దేవుని భయం కలిగిన వాడు. ఆ కారణం చేత అతను, వింటున్నారా మీరంతా, అతను చెడుతనమును విసర్జిస్తున్నాడు. ఇంతకీ ఎక్కడుంది చెడుతనం? ఎక్కడి నుంచి వచ్చింది చెడుతనం? ఎదురింటి నుంచా, పై ఇంటి నుంచా, పక్కింటి నుంచా, వెనకాలింటి నుంచా? ఎక్కడి నుంచి వచ్చిందని చెడుతనం? మనుషుల హృదయాలలో నుంచే చెడుతనం పుడుతుందని యేసయ్య చెప్పారు. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 25, 26 వచనాలు చదివితే మనుషులో చెడుతనం ఎక్కడి నుంచి వస్తుందో రాసింది స్పష్టంగా. అమ్మ, పైనుంచి వచ్చింది కాదు, మనిషిని అపవిత్రపరిచేది మనుషుల హృదయం నుంచి వచ్చింది, మనుషుని అపవిత్రపరుస్తుంది. అక్కడ 13 దుర్గుణాలు రాసినాడు. అది ప్రభు చెప్పిన మాటే మార్కు రాశాడు. 13 దుర్గుణాలు ఉన్నాయి, చెడులు. ఇవన్నీ మన హృదయంలోంచే పుడుతుంటాయట. అయితే దేవుని భయం ఉన్నవాడు ఎప్పటికప్పుడే వాటిని ఏం చేస్తుంటాడు? విసర్జిస్తుంటాడు. అమ్మ, అర్థమవుతుందా?
ఇది మీకు బాగా అర్థమవడానికి చెప్తాను, వినండి. దినానికి 3 పూటలు తింటాం. సరే, ఈరోజు 3 పూటలు తిన్నాం. రేపు ఉదయాన్నే బయలుదేరి విశాఖపట్నం వెళ్ళాలి. పార్వతీపురంలో బయలుదేరి విశాఖపట్నం వెళ్ళాలి. కొంచెం త్వరగా లేవటం ఆలస్యమైంది. మొత్తానికి లేచి గబగబా రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కాం. ఇంటి దగ్గర ముందు రోజు 3 పూటలు తిన్నామే, అందులోంచి వచ్చినటువంటి ఆహారం నుంచి వచ్చినటువంటి ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్ తర్వాత అందులో ఉన్న ప్రోటీన్స్ అన్ని శరీరంలోకి వెళ్ళిపోయినాయి. కడుపులో కొంచెం మిగిలిపోయింది చెడు. ఉదయాన్నే ఏం చేయాలి? విసర్జించాలి. కరెక్ట్గా చెప్పారు, విసర్జించాలి. సరే, ఉదయాన్నే ట్రైన్కి వైజాగ్ బయలుదేరాము. ట్రైన్లో చూసుకుందాంలే అని వెళ్ళాం. వెళ్ళేసరికి నీ కర్మకాలి, అది ఈఎంయూ ట్రైన్, దాంట్లో వాష్రూములు లేవు. సరే, వైజాగ్ వెళ్ళాక చూసుకుందామని అని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఎక్కడ ఈ లోపల చెడు విసర్జించడానికి వీలు పడలా. తిండమైనా మానేయమంటే వైజాగ్ తినడం ఎట్లా మానేస్తామండి? మళ్ళీ 3 పూటలు మెక్కాం. అక్కడ కూడా మెక్కేసిన తర్వాత రాత్రికి మళ్ళీ ట్రైన్లో చూసుకుందాం అనుకున్నాం. మళ్ళీ ట్రైన్ ఎక్కాం. మళ్ళీ నీ కర్మకాలం ఈఎంయూ ట్రైన్ అయ్యింది. మళ్ళీ నీరు లేవు, వాష్రూమ్ లేదు అందులో. మళ్ళీ ఊసురోమని ఇంటికి వచ్చావు. ఇంటికి వెళ్ళాక చూసుకుందామని వచ్చేసరికి ఎవడో కుర్రగాడు ట్యాపులను నాళాలను నిప్పేస్తే నీ ట్యాంకులో నీరన్నీ వెళ్ళిపోయాయి. నీరు ఎక్కించుకుందామని నీ కర్మకాల కరెంటు లేదు. అర్థమవుతుంది చెప్పింది? సరేలే, రేపు ఉదయం చూసుకుందాంలే, పడుకుందాం, కరెంట్ వస్తే నీళ్ళు ఎక్కించుకొని అప్పుడు చూద్దాంలే, నీకు నిద్రపోయినావు. ఉదయం లేచిన తర్వాత ఎవడి ట్యాంక్ నీళ్ళు ఎక్కించుకున్నావు, ఇప్పుడు వాష్రూమ్లోకి వెళ్ళి ఈ చెడును విసర్జించుదామంటే నేను రాను అని కూర్చుంది లోపల. నేను రాను. దాంట్లో ఉన్న వాటర్ అంటే తేమంతా కూడా ఆవిరైపోయింది. 2 రోజులది. దాంట్లో తేమ ఉంటే ఆ పేగుల నుంచి జారిపోయేది. వింటున్నారా? దాంట్లో ఉన్న తేమంతా ఆవిరైపోయింది కాబట్టి 2 రోజులు ఉంచుకున్న కారణాన ఇప్పుడు రాలులాగా చెప్పింది. నేను రానని కూర్చుంది. దాన్ని వైద్య భాషలు ఏమంటారు? కాన్స్టిపేషన్ అంటారు. తెలుగులో మలబద్ధకం అంటారు. అది ఒక రోగం అన్నమాట. కాన్స్టిపేషన్, మలబద్ధకం, అది ఒక రోగం. వింటున్నారా? ఎప్పుడు చెడును అప్పుడే విసర్జించకపోతే మలబద్ధకం అనే రోగం ఎలా వస్తుందో, హృదయంలో తయారవుతున్న చెడులు ఎప్పటికప్పుడే విసర్జించకపోతే ఆధ్యాత్మిక మలబద్ధకం వస్తుంది. ఈరోజు క్రైస్తవులకున్న రోగం ఏంట్రా అంటే ఆధ్యాత్మిక మలబద్ధకం, స్పిరిచువల్ కాన్స్టిపేషన్. దేవుని భయం ఉంటే ఎప్పుడు చెడు అప్పుడే విసర్జించుండే వాళ్ళం. అది అలా చెడు ఉంచుకున్నామంటే అర్థం ఏంటన్నమాట? నీకు ఆధ్యాత్మిక బలబద్ధకం వచ్చింది. ఇలా చెబితే అర్థమవుతుందని మీతో చెప్పాను. ఇప్పుడు చెప్పండి, దేవుని భయం ఉందంటారా? నేను మీ తండ్రినైతే మీరు నా పిల్లలైతే, నేను మీ యజమానుడినైతే మీరు నా దాసులైతే, నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? అయ్యా, బేతేలు మందిరంలో కూర్చున్నా నీకు భయపడేదాను నేను, నీ భయంతో బతుకుతున్నవాడు నేను అని చెప్పగలగడానికి సోదరి స్నేహితులు కనబడుతున్నాయా గుర్తులు, రుజువులు? మొదటి మాట సంతృప్తి, రెండో మాట పరిశుద్ధత, మూడో మాట చెడుతనమని విసర్జించుట. 4వ మాట చెప్తాను రండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. చిన్న చిన్న మాటలే, చాలా క్రియాశీలకమైన పాఠాలు ఇవి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించుకునుటయే. దేవుని భయమున్నవాడు చెడుతనమని విసర్జించడమే కాదు, చెడుతనాన్ని అసహించుకుంటాడంట. వింటున్నారా? ఇది ఎక్కడుందండి ఈ చెడు మరి అంటారేమో. వింటున్నారా? చెప్తాను. విసర్జించవలసిన చెడు నీ హృదయంలోంచి ఉంది, ఎప్పటికప్పుడే విసర్జించాలి. మరి అసహించుకోవలసిన చెడు ఎక్కడుంది? ఇది మీకు అర్థమయ్యేలా చెప్తాను. మోడీలు లాంటి వాళ్ళు 10 మోడీలు వచ్చినా మన దేశంలో స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ స్వచ్ఛ భారత్ అని ఎన్ని అరుపునరిచినా మన పల్లెటి గ్రామాలకు వెళ్ళినప్పుడు ఊర్లోకి ఎంటర్ అవ్వగానే హాయ్ బాగున్నారా రండి అని స్వాగతం పలికేవి. ఊరు పొలిమేరలోకి వెళ్ళిన తర్వాత బాయ్ వెళ్ళి రండి అని వేడుకోలు చెప్పేవి కొన్ని ఉంటాయి. కొన్ని పచ్చిగా ఉంటాయి, కొన్ని ఎండిపోయి ఉంటాయి. నేను కొంచెం ఖచ్చితంగా చెప్తున్నాను మీకు. వింటున్నారా? అది ఏంటి? హ్యూమన్ డంగ్, మానవ పేడ.
లోపలున్న మానవ పేడను విసర్జించాలి, పైనున్న మేడవ పేడను అసహించుకోవాలి. అర్థమవుతుందా అండి? లోపల ఉన్న మానవ పేడను విసర్జించాలి ఎప్పటికప్పుడే, పైనున్న మానవ పేడను అసహించుకుంటాం మనం. మీలో ఎవరైనా అలాంటి వాతావరణం, అబ్బా ధ్యానం చేసుకోవడానికి ఎంత బాగుందో చోటు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఉండరు సరికదా. కర్చీఫ్ ముక్కు మీద పెట్టుకొని అనుకుంటూ గబగబా నడిచి వెళ్ళిపోతాం, ఎందుకంటే అసహ్యం వేస్తుంది అక్కడ. అది ఎంత నిజమో. మరి బయట ఉన్న చెడును అసహించుకోవడం మనకు వచ్చిందా? బయట ఉన్న చెడు వినండి, అవినీతి. బయట ఉన్న చెడు లంచగొండితనం. బయట ఉన్న చెడు వరకట్నం. బయట ఉన్న చెడు కులతత్వం. ఇవన్నీ బయట సమాజంలో కనబడుతున్న కుళ్ళు, సమాజంలో కనబడుతున్న కంపు. వీటిని అసహించుకోవడం దేవుని పిల్లలుగా మనకు వచ్చిందా? వింటున్నారా లేదా? బయట ఉన్న చెడు లంచగొండితనం అసహించుకోవాలి. నేను లంచం ఇవ్వను, నేను లంచం తీసుకోను. నిన్నటి వరకు మేము ఒక ప్రాబ్లంలు ఉన్నాం. మా అబ్బాయి ఆస్ట్రేలియాకి వెళ్ళాలి, దాని కొరకు కొంచెం బ్యాంకులోనికి వెళ్ళవలసి వచ్చింది. అసలు ఎడ్యుకేషన్ లోన్ ఒక 10-12 రోజుల్లో అయిపోతుందట, 45 రోజులైనా చేయటంలా. ఏమిట్రా బాబు అంటే ఎవరన్నారట, ఆ మేనేజర్కి అక్కడ ఉన్న వాళ్ళకి ఏదో కొంచెం ఇష్టం అవుతుందంటే మా చిన్నోడు అన్నాడు, నేను దమ్మిడి ఇవ్వను, అయితే వెళ్తాను దేవుని చిత్తమని, లేకపోతే వెళ్ళడం మానేస్తాను, నేనైతే ఎవరికి 5 పైసలు ఇవ్వను. మీరు క్రైస్తవులు ఎట్లయ్యామంటే అడగకపోయినా సార్ ఫార్మాలిటీస్ ఏమైనా ఉంటే చెప్పండి, ఇచ్చేస్తానండి, చూసేసుకుందామండి, ముందు నా పని చేసేయండి. అడగకపోయినా నువ్వు లంచం ఇచ్చే మనిషివి, నువ్వేమి లంచగొండితనం నశించుకుంటున్నావు. తీసుకోవడం ఎంత నేరమో ఇవ్వటం కూడా అంతే నేరం కదా. వింటున్నారా లేదా మీరు? ఇది పైన చెడుతనం అసహించుకోలేకపోతున్నావు. మరి నువ్వు దేవుని భయం ఉన్నవాడు ఎట్లయినావు? అలాగనే వరకట్నం. పెళ్లి దగ్గరకు వచ్చేసరికి అన్న అంతా దేవుని చిత్తమే చేస్తానని అంటారు, కానీ చిన్నగా పెళ్లి ఖర్చులకి ఒక 5 లక్షలు ఇచ్చేమనండి అన్న. అరే ఆడపిల్ల తరపులు నీకు పెళ్లి ఖర్చులు డబ్బులు ఇస్తే పెళ్లి చేసుకోవడానికి సిగ్గనిపించదండి మగాళ్ళకి? వాళ్ళకుంది, ఇచ్చారు, తీసుకో, నేనే కాదని చెప్పడంలా. ప్రతి ఆడపిల్లని కన్నా తల్లిదండ్రులు వాళ్ళ పిల్ల కొరకు ఏదో ఇద్దాం ఉంచుతారు, పెళ్ళైనప్పుడు ఇస్తారు, తీసుకోండి పర్వాలేదు. ఇస్తావా సస్తావని గుండె మీద కూర్చుని ఆడపిల్ల తల్లిదండ్రులు గుండె మీద కొంపట్లా కూర్చున్నావంటే నువ్వేం దేవుని బిడ్డవి, నీకేం దేవుని భయం ఉంది? చెప్పమంటారు వివరంగా. పెళ్లి చూపులకి అమ్మ నాన్న పెళ్లి కొడుకు అమ్మాయి ఇంటికి వెళ్ళగానే ఈ అబ్బాయి తన తల్లిదండ్రుల యొక్క ముఖాలు జిరాఫీ మెడ తిరిగినట్టు, ఏంటమ్మా అలా చూస్తున్నా, ఇల్లు చూస్తున్నారట. దేనికి ఇల్లు అలా చూస్తున్నారట? ఎంత అడగొచ్చో లెక్కలు కట్టేసుకుందామని దొంగ ముఖాలు. ఎంత అడగొచ్చు మనం వీళ్ళకని లెక్కలు కట్టేసుకుంటారు లోపల. చూసేసిన తర్వాత పాప నీ పేరేంటమ్మా? ఏం పేరు తెలీదా నీకు? ఈ రోజుల్లో ప్రొఫైల్ ముందే పంపిస్తున్నాం కదమ్మా, పేరు తెలియకుండా వచ్చారు వీళ్ళిద్దరు. మరి పేరు ఎందుకు అడుగుతున్నానంటే ఈ పిల్ల నత్తిపోకోడి ఏమో మాట్లాడినప్పుడు తెలుసుకోవచ్చని పేరు చెప్పమంటారు అన్నమాట. మాటల్లో ఆమె నెత్తుందలే తెలిసేసి అంత దొంగ బుద్ధులే. అయిపోయిన తర్వాత పాప కొంచెం గ్లాస్తో మంచినీళ్ళు ఇస్తావమ్మా అంటారు. అమ్మ ఎవరో తెచ్చేమన్నట్టు కాదు ఈ పాప ఇవ్వాలంట. ఎందుకు ఈ పాపను అడిగానంటే నడుస్తున్నప్పుడు చొట్టతనం ఏదైనా ఉంటే తెలిసేసుకుందామని, కుంటతనం ఏదైనా ఉంటే తెలిసేసుకుందామని. ఇది అయిపోయిన తర్వాత వింటున్నారా లేదా మీరు? మీ పెద్ద పాపకి ఎంత ఇచ్చారు అంటే ఈ పిల్లకి ఎంత అడగొచ్చో లెక్కలు కడదామని. వింటున్నారా లేదా? నేను అందుకే తరచుగా మాట అంటాను, కుక్క బుద్ధి మొక్క దగ్గర తెలుస్తుంది, ఈ క్రైస్తవుల బుద్ధి కళ్యాణం దగ్గర తెలుస్తుంది. కుక్క బుద్ధి ఎక్కడా? క్రైస్తవుల బుద్ధి ఎక్కడా? కళ్యాణ. అన్నగారు మంచి సంబంధం చూడండి అంటారు, కానీ కట్నం గురించి ఏదో అడుగుతారు. ఆ టీవీ నైనోడు నయం అనిపిస్తుంది. అప్పుడప్పుడు స్లోగన్ వేస్తాడు, కట్నం అడిగినవాడు అడిగినోడు గాడిదైతే ఇచ్చినోడెవడు అడ్డగాడిదేమో, మధ్యలో ఇప్పించినోడెవడు కంచరగాడిదేమో. అడిగినోడు గాడిద, ఇచ్చినోడు అడ్డగాడిద, ఇప్పించినోడు కంచరగాడిద. అసలు క్రైస్తవ సంఘముల గాడిదలే గాడిదలు. ఏమలాగన్నాను అనుకోకండి, వినండి చెప్తాను. అసహించుకోవాలి. పెడితే పెట్టండి, పెట్టకపోతే మానేయండి. మీరు ఇచ్చేదంతా
మీకు విలువైన మీ అమ్మాయినే మా ఇంటికి ఇస్తున్నా, అంతకంటే విలువైనది ఏముంటుందండి? మీ దగ్గరకు ఆ తమ్ముడు ప్రకాశ్ అన్నని పిలిచారు కదా సిద్దిపేట నుంచి. ఆ ఫ్యామిలీ నేను బాగా ఎరుగుదును. వాళ్ళ పెద్దబ్బాయి పెళ్ళికి వచ్చినప్పుడు వీళ్ళు హిమాచల్ ప్రదేశ్లో ఏమండి యాపిల్ తోటలు ఉంటాయి. 1 ఎకరం యాపిల్ తోట కానీ ఇచ్చారు కూడా ఇక్కడ కోట్ల రూపాయలు ఇచ్చినట్టే. హిమాచల్ ప్రదేశ్లో మనాలిలో ఏమండి శర్మాజీ గారు వచ్చారు. అంటే వాళ్ళ పెద్దబ్బాయి చేసుకునే అమ్మాయితో తల్లిదండ్రులు వచ్చారు. శర్మాజీ గారు వచ్చి ప్రకాష్ గారి భార్యని అక్క రాజేశ్వరి గారిని అడిగారంట, అమ్మ మరి మాకు కట్నాలు చాలా కోట్ల రూపాయలు ఇచ్చే అలవాటు ఉంటుంది ఉత్తర భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్లో, మేము హిమాచలీసం కదా, మరి మీ అబ్బాయికి మా అమ్మాయిని ఇస్తున్నాం, మరి ఎంత అడుగుతారో కట్నం అని అడిగారట. అమ్మాయికురాలే రాజేశ్వరి అక్క గారు. ఆవిడేమందో తెలుసా అండి, మీ ఇంట్లో అన్నిటికంటే విలువైనది మీ అమ్మాయి అని మేము అనుకుంటున్నాం. మీ ఇంట్లో విలువైన మీ అమ్మాయినే మా ఇంటికి వచ్చినప్పుడు ఇంతకంటే విలువైనది ఏమి ఇవ్వగలరా మీరు? మీ అమ్మాయిని ఇవ్వండి, మాకు అంతే చాలందంట. అదండి క్రైస్తవ బ్రతుకంటే. అదండి క్రైస్తవ బ్రతుకంటే. కొంతమంది అమ్మలు ఉంటారు, పాప మా తల్లేమో నా కూతురికి ఇంతకంటే ఇచ్చుకోలేనమ్మా, పెళ్లి ఖర్చులు 2 లక్షలు ఇస్తాను, బండి కొని కూడా 1 లక్ష ఇస్తాను, మరొక 2 లక్షలు ఏదో అవసరాలకు ఇస్తాను, ఇంతకంటే ఇచ్చుకోలేనంటే ఈ తల్లి అంటది 5 లక్షలు అంటే 5 లక్షలు కూర్చున్నానికి లేరే లేరే అంటది కొడుకుని. ఏమమ్మా నీకు పెళ్ళైనప్పుడు మీ నాయన ఎంత ఇచ్చాడమ్మ తల్లి నీకు? నీకు పెళ్ళైనప్పుడు మీ నాన్నమ్మ ఏమి ఇచ్చుకోలేని వారైతే సేవకుల దగ్గరకు వచ్చి, అన్నయ్య గారు ప్రార్థన చెయ్యండి, నాకు పెళ్ళయ్యేలాగలేదు, వాళ్ళేదో కట్టం ఆశిస్తున్నారు, ఇచ్చుకోలేకపోతున్నారు తల్లిదండ్రులు, మీరు ప్రార్థన చేయకపోతే ఉపవాసం ఉండకపోతే పెళ్ళవద్దని అత్త బాగా ఏడ్చావు కదా తల్లి. ఏమమ్మా ఈరోజు అత్త హోదాకి వెళ్ళగానే నువ్వు ఒకప్పుడు కోడలకి వెళ్ళావని మర్చిపోయావే? ఏమమ్మా అత్తలు మీరు ఒకప్పుడు కోడళ్ళని మర్చిపోకండి. ఒకప్పుడు నీ పెళ్లి కొరకు నువ్వెంత బాధపడ్డావో భయపడ్డావో, నీ ఇంటికి రాబోతున్న ఆడపిల్ల నీలాంటి ఆడపిల్ల అనే విషయం మర్చిపోయి నీ కొడుకుని బట్టి లక్షలు గడించేద్దాం అనుకుంటున్నావేంటి? ఆడపిల్లలకి ఇష్టమై ఇచ్చుకున్నారా, కోట్లేవని లక్షలేవని సంతోషం, వాళ్ళు బాధపడి ఇచ్చారనుకో, అవన్నీ నీ కుటుంబం మీద నిప్పులు కురుస్తాయి. నీ కుటుంబానికి వాళ్ళ దగ్గర ఉంటే ఇచ్చారా తీసుకో పర్వాలేదు, కానీ భీష్మించుకొని ఇస్తారా సస్తారా అని లాక్కున్నావే, అది నీ ఇంటి మీద నీ పిల్లల 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 నెత్తి మీద నిప్పులు కురుస్తుంది. అది కారణం అది వాళ్ళ చెమట, అది వాళ్ళ రక్తం, అది వాళ్ళ కన్నీరు నువ్వు లాక్కుంటున్నావు. అసహించుకోవడం వచ్చిందా మరి చెడుతనం? మరి భయం ఉన్నట్టు ఎట్లా అండి? దేవుని భయం ఉన్నట్టు ఎట్లా అండి? దేవునికి భయపడేవారు సంతృప్తిగా బ్రతుకుతారు, దేవునికి భయపడేవారు పరిశుద్ధంగా జీవిస్తారు, దేవునికి భయపడేవారు లోపల ఉన్న చెడు విసర్జిస్తారు, దేవునికి భయపడేవారు బయట ఉన్న చెడును అసహించుకుంటారు. ఇంకా రుజువులు చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఇక ఆ లైన్లో మీరు ధ్యానం చేసుకోండి. ఇక చెప్పను. రెండవది, దేవుని భయమునకు మూలాధారాలు ఏంటి? ఎక్కడి నుంచి వస్తుంది దేవుని భయం? కొంతమంది దేవుని భయం పులుంకుంటారండి, లేని భయం పులుంకొని కనబడతారు. మేము అనుకుంటాం ఇతగాడు ఎంతో దేవుని భయంతో ఉన్నాడు, దేవదూత అనుకుంటాం. ఇతను ఎంతో దేవుని భయంతో ఉన్నట్టే కనబడుతున్నాడు, ఈవిడిగా తెల్లపావురం అనుకుంటున్నాం. తెల్లపావురమా వల్లకాడ నల్లకాకిది మాకు తెలుస్తాయిగా. మా సంఘాల్లో ఏమండి దేవదూతలా కనబడతాడు ఈ తమ్ముడు, ఉత్తిదే ఈడు పెద్ద దెయ్యం. ఈడు పైకేమో దేవదూతలాగా మా ముందుకు వచ్చింటే లోపల దెయ్యం ఉంటది. ఈవిడ గారు పైన మంచి పావురం పిల్లలా కనబడుతుంది, లోపల నల్ల కాకి ఉంటది. నటించేస్తారు, పురుముకుంటారు దేవుని భయం. నటించకండి, నీకే నష్టం. నటించి మనం బాగుపడలేదు. యథార్థవంతులే ఎప్పుడైనా బాగుపడేది, నటించేవారనడు బాగుపడరు. ఈ విషయం మీరు అర్థం చేసుకోండి. కనుక దేవుని భయం ఎక్కడి నుంచి వస్తుందండి? పులుముకుంటే వచ్చేది కాదు. అది ఎక్కడి నుంచి వస్తుందో నేను ఒక 4 సంగతులు చూపిస్తాను. ఇక వివరించక్కర్లేదు, వీటికి చూస్తే మీరు చాలు. ఇందాక మీరు పాడిన పాటలోనే ఉంది దేవుని భయం ఎక్కడి నుంచి వస్తుందో. ఇర్మియా గ్రంథానికి రండి, చూపిస్తాను ఒక మంచి మాట. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం చదువుతాను చూడండి ప్రియులారా. 39, 40 2 వచనాల్లో చదువుతున్నాను చూడండి. మరియు వారికిని వారి కుమారులకును మేలు కలుగుటకై
వారు నిత్యము నాకు భయపడినట్లు నేను వారికి ఏక హృదయమును ఏక మార్గమును దయచేయదును. నేను వారికి మేలు చేయట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడవకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. ఎక్కడి నుంచి వస్తాయి భయభక్తులు అంటే? తండ్రి అయిన దేవుడే పుట్టించాలి. మేలు చెయ్యక నీవు ఉండలేవయ్యా అని పాడుతున్నాము, అది నిజం. దేవుడు మేలు చేయక ఉండలేడు. మనకు మేలు చేయకుండా ఆయన ఉండలేని వాడు. మనం మేలు పొందడం కొరకు మనం ఎల్లప్పుడూ ఆయనతో ఉండు నిమిత్తమై మన హృదయములలో ఆయనే తన ఎడల భయభక్తులు పుట్టించేవాడట. ఇది తండ్రి అయిన దేవుని పని. ఒకటి అర్థమైంది కదండి. ఈ వచనం బాధపడిందిగా. రెండో వచనం చూపిస్తాను రండి. కీర్తన గ్రంథం నుంచి 119వ కీర్తన. ఎక్కడి నుంచి వస్తుంది దేవుని భయం? 38వ వచనం. 119వ కీర్తన 38వ వచనం చూడండి. నీ విచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది, నీ సేవకునికి దాన్ని స్థిరపరచము. దేవుని వాక్యం అనగా కుమారుడైన దేవుడు, వాక్యమైన దేవుడే మనలో భయమును పుట్టించగలడు. దేవుని వాక్యాన్ని ఎవరైతే శ్రద్ధతో వింటారో వారి హృదయాల్లో దేవుని భయం పుడతా ఉంటది. ప్రియులారా, మీ పక్కన ఒక ప్రాంతంలో ఒక ఆయన టీచర్ వచ్చి పెద్ద వ్యవసాయదారుడే, పెద్ద కులమునకు చెందిన వాడే. ఈ ప్రాంతాల్లో నేను ఎక్కడో వాక్యం చెబుతుంటే వాక్యం అయ్యాకొచ్చి నాకు భయమేస్తుంది బాబు అన్నాడు. ఏంటంకోలు ఎందుకనంటే, నువ్వు వాక్యం చెప్తుంటే చెప్పినంతసేపు మా ఇంట్లో ఉన్న చెంచాల జ్ఞాపకం వస్తున్నాయి అన్నాడు. నా ప్రసంగానికి మీ చెంచాలకి ఏం కనెక్షన్ నాకు అర్థం కాల. మీ చెంచాలు ఎందుకు జ్ఞాపకం వస్తున్నాయి అంకుల్ అన్నా నేను. ఏంటో బ్రదర్ స్వామి, నాకేం తక్కువ కాదు, నేను టీచర్ని, కొన్ని ఎకరాలకు ఆస్తిపరుణ్ణి, ఊర్లో పెద్ద కులము పెద్ద స్థాయి ఉంది. కానీ నేను ఏ హోటల్కైనా టిఫిన్కి వెళ్తే నా దురలవాటు ఏంటో కానీ చేతులు కడుక్కున్నప్పుడు ఆ స్పూన్ కడిగాడో జోబులు పెట్టుకొని తెచ్చాడు. జోబులో పెట్టుకొని తెచ్చాడు. నేను ఆ పూట నీతి గురించి వాక్యం చెప్పాను. ఎలాగో దేవుడు నీతిమంతులుగా తీరుస్తాడో, నీతిగా జీవించడం ఎట్లనో, నీతిని ప్రకటించడం ఎట్లనో చెబుతున్నాను. ఆయనకి భయం వేసిందంట. వచ్చి నేను వడ్డించుకునేటువంటి ఆవకాయ అది దొంగ చెంచా, నేను వేసుకునే ఉప్పు చెంచా దొంగ చెంచా, నేను వేసుకునే పంచదార అది దొంగ చెంచా, ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి, భయం వేస్తుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావన్నాడు. సరే అంకులో పని చేయండి, మీ మనస్సాక్షి దోషారోపణ చేస్తుందిగా, దేవుని వాక్యం మీలో భయమును పుట్టించింది కదా, మీరు తరచు ఏ హోటల్లో తినేవాళ్ళు ఆ హోటల్ దగ్గరికి వెళ్ళి వానికి కొంచెం క్షమాపణ అడిగి మంచి చెంచాలు కొని తిరిగి ఇవ్వండి. మీ హృదయంలో దోషారోపణ తొలగించుకోండి. మీరు భయపడే వాళ్ళు లేదో తర్వాత నాకు చెప్పండి అన్నాను. ప్రియులారా, అంత పెద్ద మనిషి సిగ్గు విడిచి కొత్త చెంచాలు కొనుక్కొని తరచు ఏ హోటల్లో టిఫిన్కి పోయేవాడు వెళ్ళి దండం పెట్టి క్షమాపణ అడిగి, మేషారు మీరు అలాగ అండం ఏంటండి అంటే, మీరు అలాగనకండి, నేను నాకు తెలుసో తెలియక ఎందుకు చేశానో తెలియదు, మొత్తాన్ని తప్పైతే చేశాను, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, భయం వేస్తుంది, చెంచాలు తీసుకొని క్షమాపణ అడిగి వచ్చాడట హోటల్స్లో వచ్చి. అదండి దేవుని భయం పుట్టడం అంటే. దేవుని వాక్యం వింటూ ఉంటే దేవుని వాక్యం మన హృదయంలో భయమును పుట్టించాలి. అది సాధనం. పులుముకుంటే వచ్చేది కాదు దేవుని భయం. ఎన్ని చెప్పాను ఇప్పుడు మీకు? తండ్రి అయిన దేవుడు, చెప్పండమ్మా, వాక్యమైన దేవుడు. మూడో సోర్స్ చెప్తాను చూడండి. థర్డ్ సోర్స్ ఏంటనంటే యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం చూడండి. ఎక్కడి నుంచి వస్తుంది దేవుని ఎడల భయభక్తులు? చదువుతాను. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ తన మీద నిలిచును. అమ్మా, ఎవరు పుట్టిస్తారు భయభక్తులు? ఆత్మదేవుడు పుట్టిస్తాడు. ఒక మాటలో చెప్పాలంటే మనలో దేవుని ఎడల భయభక్తులు పుట్టాలంటే అది ట్రైయూన్ గాడ్ ఈజ్ మెయిన్ సోర్స్. త్రిత్వమైన దేవుడే ఆయన మూలాధారం. తండ్రి అయిన దేవుడు, వాక్యమైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలలో ఆయన భయమును పుట్టించాలి. ఇది దైవిక సోర్స్ లేక మూలాధారాలు. మానవ మూలాధారం ఒకటి ఉంటుంది, అది కూడా చూపిస్తాను రండి. కీర్తన గ్రంథం నుంచి చదువుతున్నాను ఈ మంచి మాట. కీర్తన గ్రంథం దావీదు ఇలాగ అన్నాడు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం చూడండి. కీర్తనలు 34:11 ఏమనుందంటే, పిల్లలారా మీరు వచ్చిన మాట వినండి, యెహోవా యందలి భయభక్తులు మీకు
నేర్పించేదను. పుట్టించేవాడు దేవుడు, నేర్పించేవాడు ఒక దైవజనుడు. ఇంటమ్మా, పుట్టించేవారు ఎవరు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన వాక్యమైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. నీలో దేవుని ఎడల భయభక్తులు పుట్టిస్తారు. దేవుని సేవకుడు లేక ఒక మంచి తండ్రి నీకు భయభక్తులు నేర్పిస్తాడు. ఇప్పుడు ఒక మాట అడుగుతాను, జబ్బొచ్చింది లేక అప్పులు వచ్చినాయి, అనారోగ్యమో అప్పులు వస్తే దేవా ఆరోగ్యం ఇవ్వని ప్రార్థించావు, అప్పులు తీర్చని ప్రార్థించావు. మనలో ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా దేవా నీ ఎడల భయభక్తులు నాలో పుట్టించవా, నాకు నీ ఎడల భయభక్తులు నేర్పించవా అని ప్రార్థన చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటారండి? ఆరోగ్యం ఇవ్వు నాయన, అప్పు తీర్చు నాయన, పిల్లకి పెళ్లి చేయి నాయన, పిల్లగాడికి ఉద్యోగం ఇయ్యి నాయన, పిల్లకి మనకు పిల్ల పుట్టించు నాయన, ఇంటి వెనకాల 3 ఎకరాలు ఇయ్యి నాయన. ఈ చిల్లర అడుగుతున్నాం కానీ అతి ప్రాముఖ్యమైన దీన్ని అడుక్కునే అలవాటు లేని మనుషుల వైపు ఏమిటండి మనం? అమ్మా, వింటున్నారా లేదా? అర్థమవుతుందా? ఎక్కడి నుంచి వస్తాయి దేవుని ఎడల భయభక్తులు? సోర్స్ ఎక్కడా? తండ్రి అయిన దేవుడు, వాక్యమైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు పుట్టిస్తాడు. నేర్పించేది ఎవరు? ఒక దేవుని సేవకుడు నేర్పిస్తాడు. నేర్చుకోవాలి, అది మన లోపల పుట్టాలి. కనుక ప్రియులారు, ఎంతకంటే ఎక్కువ చెప్పలేను. దేవుని ఎడల భయభక్తులకు సోర్స్ దేవుడు, దేవుని సేవకుడు. ఇది మన జీవితంలో వారిని ఉపయోగించుకోవాలి. సరే, దేవుని భయమునకు సాక్ష్యాలు చెప్పి ముగించేస్తాను. దేవుని భయమునకు విట్నెసెస్ చెప్తాను, సాక్ష్యాలు కొన్ని చూపిస్తాను. రండి ఒక్క మాట. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 22వ అధ్యాయం 12వ వచనం చూస్తారా? ఇలా రాసి ఉంది. ఆదికాండం 22 చదువుతున్నాను, 12వ వచనం. అప్పుడు ఆయన అనగా దేవుడు, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనిని ఏమీయూ చెయ్యకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుడి నాకీయ వినుదీయలేదు గనక నీవు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచున్నది. నువ్వు ఎవరట? నువ్వు దేవునికి భయపడవాడవని ఇందువలన నాకు కనబడుచు. ఇందువలన అంటే ఎందువలన? నీ కుమారుని అర్పణ చేయడంలో నువ్వు వెనుకాడలేదు. నీ సమర్పణ నేను చూచినప్పుడు, ప్రశ్నించని నీ విధేయత నేను చూచినప్పుడు, నీ కుమారుని బలివ్వడానికి నువ్వు చేసినటువంటి నీ ఆధ్యాత్మిక ప్రయాణం మోరియా పర్వతానికి వచ్చి నువ్వు చేసినవన్నీ నేను గమనించినప్పుడు నువ్వు నిజముగా నాకు భయపడువాడవని నాకు కనబడుతుంది అన్నాడు దేవుడు. అబ్రహాము దేవునికి భయపడువాడు. ఈ సాక్ష్యం ఎవరిచ్చారు? చెప్పండి అమ్మా. దేవుడిచ్చాడు. ఇది మొదటి మాట. మొదటి సాక్ష్యం దేవుడిచ్చిన సాక్ష్యం. ఇది అబ్రహాముని గురించి. ఇప్పుడు అదే దేవుడు బేతేల్లో కూర్చున్న నీ గురించి, అమ్మా నువ్వు నాకు భయపడుదానవన్నా కనబడుతుంది, బాబు నువ్వు నాకు భయపడువాడవన్నా కనబడుతుందని నిన్ను గూర్చి ఆయన ఏమైనా సాక్ష్యం ఇవ్వగలడా? ఏమో, నీ సంగతి నువ్వే పరీక్షించుకోవాలి. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఆదికాండం 42వ అధ్యాయానికి రండి. 18వ వచనం చదువుతున్నాను. ఇదొక సాక్ష్యం. 42:18. 42:18 చూడండి. ఏమి రాస్తుంది? 3వ దినమున యోసేపు వారిని చూచి, నేను దేవునికి భయపడువాడును, మీరు బ్రతుకున్నట్లు దీన్ని చెయ్యండి అన్నాడు. ఇది యోసేపు తన గురించి తాను ఇచ్చుకున్న సాక్ష్యం. నేను దేవునికి భయపడువాడను. అమ్మ ఆలకిస్తున్నారా? ఇదేం సాక్ష్యం? సెల్ఫ్ టెస్టిమోనీ, స్వసాక్ష్యం, సొంత సాక్ష్యం. అబ్రాహాముని గురించేమో దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, యోసేపుని గురించేమో తానే సాక్ష్యం ఇచ్చుకున్నాడు. ఇక్కడ కూర్చున్న మనమంతా దేవునికి భయపడవారమని అటు దేవుడు సాక్ష్యం ఇవ్వాలి, మన గురించి మనం కూడా నేను దేవునికి భయపడుతూ బ్రతుకుతున్నానండి అని మన సాక్ష్యం చెప్పుకోగలగాలి. ఇది 2వ మాట. 3వ మాట చెప్తాను రండి, అయిపోయింది సమయం. 3వ మాట చెప్తాను. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయానికి రండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 22వ వచనం మీ కొరకే చదువుతున్నాను చూడండి. కొర్నేలు ఇంటి పనివారు ఇలా వచ్చంటున్నారు పేతురుతో. అందుకు వారు, నీతిమంతుడును దేవునికి భయపడువాడును యోధా జనులందరి వలన
మంచి పేరు పొందిన వాడైన శతాధిపతి కొర్నేలి అని ఒక మనుషుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలవనంపించి నువ్వు చెప్పే మాటలు వినవలనని పరిశుద్ధ దూతల వల్ల బోధింపబడని చెప్పేది. అప్పుడు అతడంటే పేతురు వారిని లోపలికి పిలిచి ప్రియులారా ఆతిథ్యం ఇచ్చాను. వినండి ప్రియ మీ సోదరి ప్రియులారా, ఈ మాట జ్ఞాపకం చేస్తాను. ఏమండి, ఈ సాక్ష్యం కొర్నేలి గురించి ఎవరిస్తున్నారు? దేవుడు ఇవ్వలేదు, ఆయన ఇచ్చుకోలేదు. వాళ్ళ ఇంట్లో ఉన్న పని వాళ్ళు ఇస్తున్నారు, ఇతరులు ఇస్తున్నారు. అంటే మనము దేవునికి భయపడవారమని అటు దేవుడు సాక్ష్యం ఇవ్వాలి, ఇటు దేవునికి భయపడవారమని మనము సాక్ష్యం చెప్పుకోగలగాలి. మనం దేవునికి భయపడవారమని ఇతరులు కూడా చెప్పగలగాలి. ఏమండి, దేవుడు అంటున్నాడు, నేను మీ తండ్రినైతే మీరు నా కుమారులైతే, నేను మీ యజమానుడనైతే మీరు నా దాసులైతే నాకు భయపడవాడు ఎక్కడున్నాడు? కనుక దేవుని భయం నీ లోపల ఉన్నట్టు అనిపిస్తే దేవునికి స్తోత్రం, దేవునికి స్తుతులు చెల్లించి వెళ్ళొచ్చు. దేవుని భయం నీ లోపల కనబడకపోతే ప్రభువా నీ భయం నాలో పుట్టించవా, నీ భయం నాలో పుట్టించవా అని అడుగుదాం. ఆయన భయమును మనలో పుట్టించేవాడు ఆయన. మనము సాక్ష్యం ఇవ్వగలుగుదాం, దేవుడు సాక్ష్యం ఇచ్చేలా బ్రతుకుదాం. ప్రియులారా, ఇతరులు కూడా మన గురించి సాక్ష్యం ఇచ్చేలా బ్రతుకుదాం. ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను, వినండి. ఆది క్రైస్తవ సంఘం అంత ఉజ్జీవంతో ఉండడానికి గల కారణం ఏంటో తెలుసండి? దేవుని భయముతో వారు బ్రతకడం నేర్చుకున్నారు. దేవుని భయం. ఈ రోజున క్రైస్తవ సంఘానికి దేవుని భయం ఎడబాసినందువల్లనే యగాదిగా బతికేస్తున్నాం, ఎడాపెడా జీవించేస్తున్నాం, దేవుని నామానికి అపకీర్తి తెస్తున్నాం, మన జీవితాలకు అరిష్టం తెచ్చుకుంటున్నాం. అయితే ఒక మాట వినండి, మనతో మాట్లాడుతున్న దేవుడు ఆయన ఎలాంటి వాడంటే నలిగిన రెల్లును విరువని దేవుడు, మకమకలాడుతున్న అవిసనార ఒత్తిన ఆర్పడు. ఈ రెల్లు నలిగిపోయింది, విరిచాడంట, దాన్ని మళ్ళీ కట్టే ప్రయత్నం చేశాడు. నలిగిన రెల్లుని విరవని దేవుడు. ఈ దీపం, ఈ అవిసనార ఒత్తి మకమకలాడుతుంది, ఆరిపోయేలా ఉంది. చెయ్యి పట్టుకొని నాపుతాడు, ఒత్తైనా చమురుతాడు, లేక బుడ్డీలో చమురన్నా పోస్తాడు. మొత్తానికి దీపాన్ని వెలిగించే దేవుడు ఆయన. మన జీవితాలు నలిగిన రెల్లులాగా ఉన్నా, మకమకలాడుతున్న అవిసనార ఒత్తిలాగున్నా మన బాగు చేసే దేవుడే తప్ప మనం అవసరం లేదు అనుకునేవాడు కాదు. మన అవసరం లేదనుకుంటే ఈ కూడికి పెట్టించి తన వాక్యం చేత మన వెనకాల ఎందుకు పడతాడు ఆయన? ఆయన ప్రేమతో నీ వెనకాల పడుతున్నాడు. తన భయముతో బ్రతికి అన్ని ఆశీర్వాదాలు సంపాదించుకోమంటున్నాడు. నీకు కావలసింది దేవుని భయం. మిగిలినవన్నీ వెనకాల వస్తాయి, రావలసినవన్నీ. వాటి గురించి పెద్ద వెంపర్లాడాల్సిన పని లేదు. కానీ దేవుని భయం, దీని గురించి మనం ఆరాటపడితే మిగిలినవన్నీ మన జీవితంలో సంప్రాప్తమవుతాయి. మలాకీ రోజుల్లో ఉన్న దేవుని ప్రజలు దేవునికి భయపడడం మానేసి వాళ్ళు భయంకరమైన విగ్రహారాధికులైపోతున్నారు, భయంకరమైన విశ్వాసఘాతుకులై బతుకుతున్నారు, భయంకరమైన వేషధారులై జీవిస్తున్నారు. దేవుడు నొచ్చుకుంటున్నాడు. నేను అంటాను, దేనికి భయపడి దేవుడు ఏదో చేస్తాడని భయపడకండి, నా జీవితాన్ని బట్టి దేవుడు బాధపడతాడని భయపడండి. అర్థమైందమ్మా? ఈ రెండు చాలా తేడా ఉంటుంది. దేవుడు ఏదో చేస్తాడని భయపడకండి, ఆ భయం కొద్ది రోజులు ఎగిరిపోతుంది. నేను జీవించిన జీవితం వలన, నేను చేసిన పనుల వలన దేవుడు బాధపడతాడు అని భయపడండి. పాపానికి దూరంగా ఉంటాం, దేవుని దగ్గర అవుతాం, దేవుని భూమి మీద గణపరుస్తాం, మనం ఆశీర్వదించబడి 10 మందికి ఆశీర్వాదకరంగా మారుతాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తల వంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధత, చెడుతనమును అసహించుకోవడం, చెడుతనమును విసర్జించడం దేవునికి భయపడే వారి లక్షణాలు. అన్న, అక్క, తమ్ముడు, చెల్లి, ఈ రుజువులే మన జీవితంలో కనబడుతున్నాయంటారా? దేవునికి భయపడు వారు ఆ భయాన్ని వారు దేవుని యొద్ద నుంచి తెచ్చుకుంటారు. వారి లోపల ఉన్న భయం అది దేవుని యొద్ద నుంచి వచ్చింది. ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను,
నీ లోపల దేవుని భయమున్న మాట నిజమైతే ఆ భయం ఎక్కడి నుంచి వచ్చింది? సేవకుని యొద్ద నేర్చుకున్నావా, లేక దేవుడే నీ హృదయంలో పుట్టించాడా? నువ్వు దేవునికి భయపడుదానవని, నువ్వు దేవునికి భయపడువాడవని దేవుడు నిన్ను గురించి సాక్ష్యం చెబుతాడా? నీ గురించి నువ్వు సాక్ష్యం చెప్పుకోగలుగుతావా? మనుషులు కూడా నిన్ను గురించి ఒక సాక్ష్యం ఇవ్వగలుగుతారా? ముగించేస్తున్నాను, కూడికలు అయిపోతున్నాయి, చివరి సందేశం కూడా అయిపోయింది. ఇప్పుడు నువ్వే ఒక తీర్మానం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళాలి. దేవుని భయమును కోరుకుందామా, ఆయనకు భయపడుతూ బ్రతుకుతామా? ఆలోచించండి, ప్రార్థించుకోండి. ఎవరికి వారు. పిల్లలు ఎవరు కదలొద్దు, దేవుని పని పాడు చేయకండి. శ్రద్ధగా ప్రార్థన చేసుకునే వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. ప్రార్థన చేసుకుందాం. బ్రదర్ స్వామి, నా క్రైస్తవ జీవితంలో నేను దేవునికి భయపడుతూ బ్రతకాలనుంది. ఇన్ని వాక్యాలు విన్న తర్వాత నేను ఆయనకి భయపడతాను. ఓ తీర్మానం చేస్తున్నాను, నా మందిరంలో దేవునికి భయపడుతూ బ్రతుకుతాను, ఇదే నా తీర్మానం అనేవారు ఎవరైనా ఉంటే మౌనంగా మీరు ఆలోచిస్తూ ప్రార్థనలో ఉండండి. నేను ఒక పాట పాడతాను, ఆ పాటలోని మాటలు వింటూ దేవుని భయం కోరుకునే దానివైతే, దేవుని భయం కోరుకున్న వాడివే అయితే నేను చెయ్యొత్తమని అడగను. నువ్వు కూర్చున్న చోట్లోంచి ఈ పాట జరుగుతూ ఉండగా నీ స్థలంలోంచి లేచి నిలబడి దేవుని భయం ప్రసాదించమని దేవుణ్ణి వేడుకో. ఆయన పుట్టిస్తాడు, నిన్ను దీవిస్తాడు. ప్రార్థన చేసుకుంటాం.